పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. తొలి చిత్రంలో పవన్ తన ఒరిజినల్ నేమ్ కళ్యాణ్ బాబు అనే పేరుతోనే నటించారు. ఈ మూవీ టైటిల్ కార్డ్స్లో డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ ఇతడే మన కళ్యాణ్ అని వేశారు. అప్పటికే ఆయన పేరు పవన్ కళ్యాణ్ అని ఇంకా మారలేదు. కళ్యాణ్ బాబు అనే పేరు పవన్ కళ్యాణ్గా మారింది 1997లో 'గోకులంలో సీత' మూవీ నుంచి పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రారంభమైంది. అసలు కళ్యాణ్ పేరు ముందు పవన్ అనేది రావడం వెనుక చిన్న సంఘటన ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు కరాటే, ఇతర మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారు. బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. అయితే ముందుగా పవన్ కళ్యాణ్కి మార్షల్ ఆర్ట్స్ అంటే అంతగా ఇష్టం లేదట. తన సోదరుడు నాగబాబు నెల్లూరులో కరాటే క్లాస్కి వెళ్ళేవారట. ఒకరోజు నాగబాబు కరాటే నేర్చుకోమని పవన్కి కూడా చెప్పారట. నాగబాబు ప్రోద్బలంతో పవన్ కరాటే నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వ్యక్తిగా తాను మారడానికి ఎంతగానో ఉపయోగపడింది అని పవన్ ఓ సందర్భంలో తెలియజేశారు. 1997లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని హరిహర కళ్యాణ భవన్లో మార్షల్ ఆర్ట్స్ విద్యని అందరి ముందు ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ కరాటే స్కిల్స్ అక్కడ ఉన్న ఇషిన్ రే కరాటే అసోసియేషన్ వారిని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో వారు కళ్యాణ్కి పవన్ అనే బిరుదు ఇచ్చారు. పవన్ అంటే శక్తికి ప్రతీక. అందుకే ఆ బిరుదు ఇచ్చారు. ఆ విధంగా కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ అయ్యారు.